సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. సిమెంట్ రోడ్లు వేసారు. ఎలా ఉన్నాయి గత 5 సంవత్సరాలు ఎలా ఉన్నాయి రోడ్లు ఇప్పుడు ఎలా అనిపించింది? ఇప్పుడు బాగున్నాయండి రోడ్. అసలు మనకి మేము పలానా రోడ్డు పోయింది పలానా రోడ్డు పోయి చెప్పకముందే ఆల్రెడీ ఆయన చూసి జగన్ గారు ఎక్కిన కాడి నుంచి రోడ్డు ఏం పట్టించుకోవాలి. ఆయన రోడ్డు పట్టించుకోలేదు. 5 సంవత్సరాలు చేయలేని వాళ్ళు 6 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి మీ పేరేంటి? నా పేరు చిరంజీవుడు. ఓకే, మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి. వచ్చిన తర్వాత 6 నెలల్లోనే రోడ్లన్నీ కంప్లీట్ అవ్వాలని ఆలోచనలో తిరుగుతున్నారు కదా ఈ సంక్రాంతి లోపు. ఎలా అనిపిస్తుంది మీ ఏరియాలో? ఎలా అనిపిస్తుంది? సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. సిమెంట్ రోడ్లు వేసారు, బాగానే వేసారు. ఏ ప్రాంతంలో వేసారు? ఈ ప్రాంతం పేరేంటండి? ఒల్లూరు కాలువ కట్ట గొడవరు. ఓకే, అది రోడ్డు పోసారు మొన్నే. ఓకే, మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా వచ్చారంటున్నారు కదా, ఇటుపక్క వచ్చి చేశారంటున్నారు, చూశారంటున్నారు. నిజంగా వచ్చినారండి? వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. గత 5 సంవత్సరాలు ఎలా ఉండేది బాబాయ్? గత 5 సంవత్సరాలు రోడ్లు ఎలా ఉండేవి మీ ప్రాంతంలో? రోడ్లు ఎలా ఉండేవి? ఇప్పుడు బాగానే ఉండేయండి. రోడ్లు ఇప్పుడు బాగానే ఉన్నాయి. అంటే ఇదివరకు ఎలా ఉండేవి బాబాయ్? ఇదివరకు రోడ్లు ఎలా ఉండేది? ఉన్నాయి కానీ ఇప్పుడు రోడ్లు బాగా చేస్తున్నారు. గుంటలు ఉండేవి అన్నారు ఇదివరకు. గుంటలో అన్ని కవర్ చేశారు, మరి ఇప్పుడు చేశారు. అది తొమ్మేస్తున్నారు. ఎలా ఉంది బాబాయ్ ప్రస్తుతం? మరి మెరకపోతున్నారు. అవునా? స్కూల్ బస్సులు వెళ్ళడానికి కానీ మీలాంటి వాళ్ళు బండి మీద వెళ్ళడానికి కానీ మంచిగా ఉందా రోడ్డు? బాగానే ఉందండి, బాగా చేస్తున్నారు. ఇదివరకు గోతులు ఉండేవి, ఇప్పుడు అది శుభ్రంగా మెరకపోసి. ఇదివరకు ఎంత గోతులు ఉండే బాబాయ్? ఇదివరకు ఉండే మాదిరిగా గోతులు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ పూడి చేసి మెరకపోతున్నారు. ఇప్పుడు అన్నీ బాగానే జరుగుతున్నాయా? బాగా శుభ్రంగా జరుగుతున్నాయి. అంటే ప్రభుత్వం వచ్చింది కదా, కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? పరిపాలన ఎలా అనిపిస్తుంది? రోడ్లు బాగా చేస్తున్నారండి, రోడ్లు బాగా చేస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే అసలు ఎవరైనా నాయకులు ఇలాగ వచ్చి తిరిగారా? వస్తున్నారమ్మా, వస్తున్నారు, వెళ్తారు. ఇలా రోడ్లు పట్టించుకొని ఎవరైనా చేశారా? అంతకుముందు రోడ్లు ఇదిగా లేవు కానీ ఇప్పుడు బాగా చేస్తున్నారమ్మా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, మంచిగానే ఉందా? అది వచ్చి చూసారు కదా, ఎప్పుడైనా వచ్చారు ఇలాంటి పెద్ద పెద్ద లీడర్లు ఎవరైనా? అట్లా బాగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు. అది రోడ్లు గీట్లు బ్రహ్మాండంగా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, పరిపాలన ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వం చూసారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? గత మీద ఇప్పుడు చాలా బాగుంది. అవును. మన ప్రాంతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటున్నారు కదమ్మా, ఇక్కడికి వచ్చి ఏ లొకేషన్కి వచ్చారు, ఏ ఏరియాకి వచ్చారు? గొడవారు వచ్చారండి రోడ్లు ఓపెనింగ్కి. వచ్చిన తర్వాత ఇక్కడ దుర్గమ్మ గుడి ఉంది, ఇక్కడ ఆపారు. ఆపి చూసాం మేము, వెళ్ళిపోయారు. అంటే వచ్చారు కదా, మరి వచ్చినప్పుడు ఏమైనా రోడ్స్ సౌకర్యం ఎలా ఉన్నాయి? గత 5 సంవత్సరాలు ఎలా ఉన్నాయి రోడ్లు, ఇప్పుడు ఎలా అనిపించింది? ఇప్పుడు బాగున్నాయండి రోడ్లు. అంటే గత 5 సంవత్సరాలు రోడ్స్ అంటే గుంటలు ఉండేవి అన్నారు కదా, అప్పుడు వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? చాలా ఇబ్బంది పడేవాళ్ళం గుంటల మీద. ఇప్పుడు రోడ్లు బాగానే ఉన్నాయి. ఓకే, గత 5 సంవత్సరాల్లో ఎవరైనా సరే అమ్మ, ఏ లీడర్ అయినా సరే, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మినిస్టర్ కానీ, ఒక రోడ్స్ సెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా వచ్చారమ్మా చూడడానికి కానీ సర్వే ప్రకారంగా? లేదు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం ఒక లీడర్ రావడం, ఇటుపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కడే వచ్చారా? అవునవును, వచ్చారు కదమ్మా. అప్డేట్స్ ఏమి వచ్చినాయమ్మా మొత్తానికి? అంటే ప్రజలకు తెలిసింది కదా ఇలా ఉంటుంది, ఈ లొకేషన్లో రోడ్స్ పడతాయి అనే నమ్మకం అనేది ఏర్పడిందా? అసలు ఏమేమి అప్డేట్ వచ్చింది మీకు? ఆయన పరిపాలన చాలా బాగుంది, అందరూ కూడా చాలా బాగుంది అన్నారు. రోడ్స్ ఎక్కడెక్కడ అప్డేట్ చేశారమ్మా మీకు ఇక్కడ? రోడ్స్ అంటే గొడవారు రొయ్యూరు కాంచి గొడవారు వరకు చేశారు. రన్వే అటుపక్కనే ప్రజలు వెళ్ళేది ఏమైనా అంటే అవసరాలు ఏమైనా అవసరంకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వచ్చాలకి అక్కడి నుంచి రావాలంటే ఇటు కంకిపాడు వెళ్ళాల్సింది. గొడవారు నుంచి కానీ రొయ్యూరు నుంచి రావాలన్నా కూడా కంకిపాడు వెళ్ళాల్సింది. అమ్మ, ఇప్పుడు అంటే ఏ నాయకులైనా కూడా చూసుకుంటే డబ్బులు ఇచ్చేసి రోడ్ల ప్రకారంగా వాళ్ళు ఏంటంటే పట్టించుకోకుండా వదిలేస్తారు, వేసారా వేయలేదా అని చెప్పి. అదే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి అసలు ఎట్లా వేశారు ఏంటి, ఆయనే స్వయంగా దగ్గరుండి చెక్ చేయడానికి రావడం అనేది అసలు ఎలా అనిపించిందమ్మా? చాలా బాగుంది. ఆయన వచ్చి దిగి మరీ చెక్ చేసుకున్నాడు, రోడ్లు కూడా దిగి అసలు ఎంతవరకు మందం వేశారు అనేది కూడా చూసి చెక్ చేసుకున్నారు. అసలు ఇలాంటి నాయకులు మీరు ఎక్కడైనా? లేదు, ఇప్పుడు అసలు కనీసం కారు గడ దిగేవారు కాదు, పైనుండి చెయ్యి ఊపేవారు అంతే, మాట్లాడే అవకాశం కూడా ఇచ్చేవారు కాదు. పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు. అసలు ఆయన డిప్యూటీ సీఎం అయ్యి ఇప్పుడు 6 నెలలు అవుతుంది కదమ్మా, ఇంత త్వరగా అంటే ఇటువైపు కూడా ఇంత ఇలాంటి రోడ్లు ఉన్నాయి, ఈ మారుమూల ప్రాంతాల్లో కూడా ఇలా ఉంది అని చెప్పి ఆయన గ్రహించడం అనేది అసలు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ అంటారా? చాలా హ్యాపీ. ఏం చెప్తారు, అసలు నమ్మొచ్చు అంటారా పవన్ కళ్యాణ్? చాలా నమ్మచ్చు. కష్టం విలువ తెలిసింది కాబట్టి ఆయనకి, ఆయన వచ్చి చూస్తున్నాడు కాబట్టి ఆయన తెలుసు. అంటే రోడ్లన్నీ ఫినిష్ చేస్తారంటారా? చేస్తారనే నమ్మకం ఉంది. మధ్యలో ఆపేస్తారంటారా? లేదు, చేస్తారనే నమ్మకం ఉంది. ఒక మాటలో ఏం చెప్తారు డిప్యూటీ సీఎం పవన్
ఆయన కష్టాల నుంచి వచ్చాడు కాబట్టి ఆయన కష్టం విలువ తెలుసు కాబట్టి ప్రజలను అర్థం చేసుకొని చేస్తాడని నమ్మకం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, ఎలా అనిపిస్తుంది? పరిపాలన ఎలా అనిపిస్తుంది? పరిపాలన బాగుందండి. ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వం కంటే చూస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఊళ్ళో వాళ్ళు ఆ పార్టీ తరఫున గెలిచిన కొంతమంది ఉన్నారు. లేదు కూడా రోడ్డుని చూసి ఏదో నాకేం పని, అయ్యా అంతా తిరిగే రోడ్డేగా, ఏదైనా పర్లేదు అని చెప్పి ఇక ఇదిగా పోతున్నారు. అసలు రోడ్డు ఎంత ఇలాగా చెన్నాలుగా ఉంది. ఈ కొంతమంది పేదలు సైకిల్ వేసి కొత్తం కానీ, రిక్షా వాళ్ళు బాగా ఇబ్బంది పడతాం కానీ, ఆటో వాళ్ళు కానీ, బస్సులు కూడా ఆర్టీసీ బస్సులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సడన్గా ఆపడం, మూవ్ చేసి గేర్ బాక్స్తో ప్రాబ్లం అవుతాయి ఇది ఇంజిన్లో కానీ. ఈ బైక్ యాక్సిడెంట్ సన్నగా మొత్తం బ్రేక్ కొడతా గుండాకని తెలియదు నైట్ పూట, ఆ లైట్లు కూడా బతానం లేవు. అందుట్లో ఈ వెంకటపురం అంటే పెన్నూరు మండలం గోసాల తాలూకా వెంకటపురంలో కూడా డ్రైనేజ్ ఎప్పటి నుంచో చెబుతున్నాం, చెప్పి కూడా 15 సంవత్సరాలు బట్టి చెబుతున్నాం. ఇదిగో వేస్తా అన్నారు. మరి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చూశారు, ఈ సిమెంట్ రోడ్డు అని పోస్తా కొబ్బరిగా ఒకటి వెళ్ళారు. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం బాగా జనానికి బాగా పాల్పడుతుంది. బాగా అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి నమ్మకం స్టార్ట్ అయినాయి బేసిక్గా. అసలు మనకి మేము పలానా రోడ్డు పోయింది, పలానా రోడ్డు పోయికి చెప్పకముందే ఆల్రెడీ ఆయన చూసి మొత్తం అన్నీ కూడా లెవెల్ మొత్తం కూడా పాత అన్ని తవ్వేసి లెవెల్ చేసి పైన సిమెంట్ రోడ్డు పోతున్నారు నీట్గా. ఇప్పుడు ఈజీగా ఉంది సార్, ఇబ్బంది లేకుండా ఫ్యామిలీతో వెళ్ళడానికి కానీ ఇప్పుడు ప్రాబ్లం లేదండి. నెంబర్ 1 ఉంది ఈ పరిపాలన. నెంబర్ 1 జగన్ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, ఈ ఇద్దరు లోకేష్ గారు, ఈ ముగ్గురు అక్కడ వల్ల ఈ పరిపాలనకు నెంబర్ 1 ఉంది. ప్రతి ఒక్క ఊరికి, గ్రామానికి, ప్రతి ఒక్క అసలు మనసులో తలంపులు ఎలా ఉంటాయో తెలుసుకొని కాబట్టి, అన్ని విధాలు తీసుకొని కాబట్టి వాళ్ళు ముందే యాక్టివ్ తీసుకొని దానికి చర్య తీసుకుని దానికి గట్ట రోడ్డు ఎలాగుందో, లేకపోతే ఊళ్ళో పల్లెటూరు రోడ్డు ఎలాగుందో మొత్తం అన్నీ చూసి దాన్ని బట్టి ఇక వాళ్ళు మేము కంప్లీట్ అవ్వకపోయినా సార్ చూసి వాళ్ళే చేస్తున్నారు దగ్గర ఉండి. ఒక డిప్యూటీ సీఎం అయ్యుండి అసలు ఇంత మారుమూల ప్రాంతాల్లో కూడా ఇలాంటి రోడ్లు ఉన్నాయి, ఇలాంటి ఊర్లు ఉన్నాయి అని చెప్పి ఆయన తెలుసుకొని అసలు ఇక్కడికి మీ ప్రాంతానికి ఒక డిప్యూటీ సీఎం రావడం అనేది అసలు ఎలా అనిపిస్తుందండి? డిప్యూటీ రావడం మాకు మంచి అయింది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది గెలుస్తున్నారు ఎలక్షన్లో. ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, సైడ్ క్యారెక్టర్ కానీ గెలుస్తారు. గెలిచి ఆ సీట్లు కూకోవడం, కమ్యూనిటీ రాపోవడం, ఏదో ఎలక్షన్ ముందు ఎలక్షన్ 10 రోజులు ఉండగానే కొద్దిగా డ్యామేజ్లు ఉంటాయి, కొద్దిగా లైట్కి పైన పూజ చేస్తుంది, తారు రోడ్డు కొద్దిగా పైన కంకర చూసి ఆ పైన లైట్గా తారు వేసి ఆ పక్కన రోడ్డు బండ తొక్కేస్తున్నారు. ఆ రోడ్డు బండ వల్ల సుఖం లేదుగా. అవి వెళ్ళంగానే మళ్ళీ 4 రోజులకి 10 లారీలు తిరుగుతున్నాయి. ఆ బ్రేక్ కొట్టడం కానీ, ఆ లోడ్ అంతా పెడతాం, పక్కన ఈ సైడ్ వెళ్ళిపోతాం కానీ ఆ ప్రాబ్లం జరుగుతుంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లానే చేస్తారంటారా? ఆయన మాట మీద నిలబడి కంప్లీట్ చేస్తారంటారా రోడ్లు? ఆ మాట నిలబడబట్టే గొడవలు వచ్చారు. దేనికనండి రోడ్డు అసలు పోతున్నారా పోయట్లేదా, ఎంతవరకు లోతుందని మన పొడితో పొడిచారు. దేనికని ఇప్పుడు మనిషికి ఏంటంటే మనతో వచ్చే చచ్చిపోయినాక మనకు ఎంత వచ్చే మనం చేసే పుణ్యాలు పాపాలే, డబ్బు ధనాలు ఎవరి రావు. రాజుగారి కాలంలోనే బొట్లు కాపలా ఉండేవాళ్ళు రాజుగారి ప్రాణాలకి. ఆ రాజుగారి ప్రాణాలు ఎవరి చేతులు ఉంటాయి? దేవుడి చేతులు ఉంటాయి. ఆ దేవుడికి భయపడి చేయాలి. భూమి ఎవరి సొత్తు కాదు, దేవుడి సొత్తు అంతా. ఆకాశం కానీ భూమి కానీ దేవుడి సొత్తు కాబట్టి దేవుడే ఆధారం. అది 100%. ఈ టీడీపీ ప్రభుత్వం 100% నమ్మొచ్చు. నమ్మకం అంటే మరి చూశారు కాబట్టి నమ్ముతున్నామండి. ఇప్పుడు అంతమంది వచ్చారు, జగన్ గెలిచాడు, జగన్ తిరిగాడా? గెలిచాడు వాస్తవమే కాదంట్లా. మరి ఇప్పుడు నాన్నగారు రాశారని గెలిచారు, ప్రతి ఒక్కరు కూడా బాగా చేశారు పళ్ళు. అది అబద్ధం అనుకోండి. జగన్ గారు గెలిచినప్పుడు కూడా కనీసం మన ఏరియా కొంత కంగివాడ మండలం కొన్ని ప్రాంతాల్లో కనీసం సంవత్సరానికి ఒక రోజు ఒక వారం తిరిగితే ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి, ఆ ఊళ్ళో జరిగిన ప్రెసిడెంట్ పరిస్థితి ఏంటి, నెంబర్ పరిస్థితి ఏంటి మొత్తం ఆర్దీసి ఉండాలి కదా. ఎమ్మెల్యే వస్తున్నాడు టీడీపీ అప్పుడు బాగా చేశారు. ఇప్పుడు గెలిచాక మూల పడిపోయింది, ఇక అన్ని రోడ్లు పడిపోయి ఎక్కడ పడితే అక్కడ తల మూల పడి 5 సంవత్సరాలు. అంటే గెలిచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం సార్, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం టీడీపీ బాగుంది. టీడీపీ బాగుంది, ప్రజెంట్ బాగానే ఉంది. పర్లేదు. రోడ్ల ప్రకారం ఎలా అనిపిస్తుంది అండి? ఇక్కడ రోడ్లు వేస్తున్నారు అంటున్నారు కదా, ఈ ఊరు ప్రాంతం పేరేంటి? ఇది వైకుంఠం గొడవర్ ఏరియా అండి. ఇది గొడవేరు ఏరియా. గొడవేరు ఏరియాకి రోడ్లు ఎలా ఉండేయండి ఇది వరకు? అక్కడ పోయినాయి. మన జగన్ గారు ఎక్కిన కాడి నుంచి రోడ్డు ఏం పట్టించుకోవాలి. ఆయన రోడ్డు పట్టించుకోలేదు. అభివృద్ధి మీద, రోడ్ల మీద, రైతులకి రోడ్లు మాత్రం మనం చెప్పాల్సిన పని లేదు చంద్రబాబు గారికి.
అంతే అంట చేసేస్తాడంటారు. చేసేస్తాడు ఎక్కడ చాలా రోడ్లు. ప్రజెంట్ ఈ లొకేషన్ పేరు ఏంటండి, ఈ సరౌండింగ్ పేరు? ఇప్పుడు గొడవరి లొకేషన్ సార్, కంకిపాడి నుండి గొడవరి టు వయ్యా టు రొయ్యూరు. ఓకే, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇక్కడికి వచ్చి రోడ్స్ సౌకర్యాల పరంగా రోడ్స్ అప్డేట్ చేశాను అంటున్నారు కదా, ఎక్కడెక్కడ చేశారండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు? సార్ సర్వే అనేది మొత్తం అంత శుభ్రంగా చేసి చూస్తాం, ఎందుకంటే మొత్తం చూడడం కుదరదు. కాకపోతే ఎంత లోడ్ చేస్తున్నారా, ఎంత కరెక్ట్గా మొత్తం మెటీరియల్ ఎట్లా ఉందో కరెక్ట్గానే చెక్ చేసి చూసేది అనమాట. అలాగే ప్రతి ఒక్క నాయకుడు ఏం చేస్తున్నారంటే అవసరానికి ఏదో మామూలుగా దీనికి ఎట్లా అంటే ప్రతి ఒక్కరు కాంట్రాక్ట్ ఇస్తున్నారు, దాన్ని పట్టించుకోరు. కానీ మనం ఇచ్చే ఆయన కాంట్రాక్ట్ ఇస్తున్నారు, 3 కోట్లు అయినా దగ్గర అంటున్నారు. 3 కోట్లు అయిన తర్వాత దానికి ప్రజెంట్ కరెక్ట్గా చేస్తున్నారు లేదని ప్రత్యేకంగా వచ్చి చూడటం మాత్రం చాలా మంచి విషయం సార్. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక పల్లెటూరులోకి వచ్చి రోడ్డు పడిందా లేదా, రోడ్డు సౌకర్యాలు ఎలా ఉన్నాయని ఆలోచన ఎలా అనిపిస్తుంది? మంచి పరిమాణం సార్, ఎందుకంటే ప్రతి ఒక్క నాయకుడు ఏం చేస్తారంటే అవసరం తీసుకుని వదులుతున్నది తప్ప ప్రతి ఒక్కరు వచ్చి వచ్చేది కాదు. కానీ అట్లా కాదు, మాట ఇచ్చాడంటే మాట ప్రకారం వస్తున్నారు, చూస్తున్నారు సార్ అన్నిట్లో. మీరు పెద్ద ఆటో తోలుతారు కదా, ఈ పెద్ద ఆటోకి మినిమం 6-7 ప్యాసింజర్స్ ఉంటారు బేసిక్గా లోపల. ఈ 7 మెంబర్స్ ఉన్నప్పుడు రోడ్డు ఎలా ఉండేది కదా 5 సంవత్సరాలు ఆటో మీద ఎలా ఇబ్బంది పడేవాళ్ళం సార్. ఆయన వల్ల పుణ్యం అంట, శుభ్రంగా రోడ్లు వేయడం వల్ల ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఏ రూట్లో వెళ్ళేవారు బేసిక్గా? ఆ రూట్ పేరు ఏంటి, ఆ లైన్ పేరు? రొయ్యూరు సార్, కంకిపాడి టు రొయ్యూరు సార్. ఆ గొడవర కంపెనీ అటు కూడా ఉండేది, అటు కూడా బాగాలేదు. ఇప్పుడు సార్ గారు వచ్చిన తర్వాత మొత్తం అన్ని సర్వే చేసి శుభ్రం చేస్తున్నారు సార్. కంప్లీట్గా ఆటో కూడా పెద్ద ఆటో కూడా కంఫర్టబుల్గా గుంటల్లో లేకుండా ఈజీగా వచ్చేస్తుందా మీకు? ఇప్పుడు శుభ్రంగా అన్నిటికీ కంప్లీట్గా చాలా బాగుంది సార్. చెప్పాలంటే మాత్రం ప్రజెంట్ కూటమి ప్రభుత్వం రూలింగ్ ఎలా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చింది సార్. పవన్ కళ్యాణ్ గారు అనేది ఆయన ప్రతి విషయంలో కరెక్ట్గా ముక్కుసూటితనంగా ఉన్నారు. ఆయన ఉండటం వల్ల అధికారులు కూడా చాలా గట్టిగా చాలా శుభ్రంగా పనిచేస్తున్నారు. ఆయన కానీ వేరే విధంగా ఉంటే మళ్ళీ వేరే విధంగా ఉండేవాళ్ళు. ఆయన ముక్కుసూటితనంగా ఉండమంటే కరెక్ట్గా అధికారులు అందరూ శుభ్రంగా పనిచేస్తున్నారు సార్. థ్యాంక్ యూ. చూసుకుంటే ఎవరైనా ఏ నాయకులైనా ఇలా వచ్చారండి ప్రజల్లోకి వచ్చి తిరిగి ఈ రోడ్లు పట్టించుకోవడం కానీ ఏ నాయకులైనా చేశారా? అలా పట్టించుకునే వాళ్ళకి అయితే 5 సంవత్సరాల్లో రోడ్లు వేసేవాళ్ళు కదా సార్. అట్లా పట్టించుకోగమాట కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎందుకున్నారు అంత ప్రజలందరూ ఆ ప్రభుత్వం ఎందుకోమాట కాబట్టి 5 సంవత్సరాలు చేయలేని వాళ్ళు 6 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి. అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి 6 months అవుతుంది కదా? అవును సార్, అవును మేడం. డిప్యూటీ సీఎం అయ్యింది, ఇలాంటి మారుమూల ప్రాంతాలు కూడా ఆయన గ్రహించి రోడ్లు వేయడం అనేది అసలు ఎలా అనిపిస్తుందండి? మేము ఒకప్పుడు ఆయన డిజిటల్ పేమెంట్ మామూలుగా రోడ్ లైన్ మీద గురించి డిజిటల్గా చేశారు సార్. అది చేసినప్పుడు ఏం చేసిన ప్రతి ఒక్క గ్రామాల మీద ఆయనకు వెళ్తాయి కదా, అప్పుడు చూశారు కాబట్టి ఆయన పంచాయతీలు కానీ ఏ శాఖ కావాలో ఎట్లా చేయాలని చేసుకున్నారు కాబట్టి ఇవాళ ఆయన ప్రతి ఒక్కరు తెలుసుకుని చేయగలుగుతున్నారు సార్. సార్ మేడం నమ్మకం పవన్ కళ్యాణ్ వ్యక్తి నమ్మకం ఉన్న కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూటమి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఆయన ఒక స్ట్రాంగ్ మ్యాన్. ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట మీద కట్టుబడి ఉంటారు సార్. లొకేషన్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారన్నారు కదా, ఏ సరౌండింగ్స్లోకి వచ్చారు? లొకేషన్ పేరు ఏంటి? కంకిపాడి దగ్గర నుంచి మొత్తం రొయ్యూరు దాకా మొత్తం చూసుకుంటూ వెళ్ళారు. సో మొత్తం గ్రౌండ్ లెవెల్ నుంచి అసలు ఎంతవరకు క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎంతవరకు జరుగుతుంది అనేది వాళ్ళు చెక్ చేశారు. దాని తగ్గట్టుగానే ఇలా వచ్చి వెళ్తే కూడా ఆబ్వియస్గా ఏంటంటే వేసే కాంట్రాక్టర్ కూడా క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే క్వాలిటీ లేకపోతే మళ్ళీ దాని తగ్గట్టుగా వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెడతారు కాబట్టి. ప్రీవియస్లో చూస్తున్నట్లయితే గత ప్రభుత్వంలో చూసినప్పుడు ఏ లీడర్ అయినా ఇలా వచ్చారంటే అంటే ఇలా వచ్చి అప్డేట్ తీసుకోవడం కానీ గ్రౌండ్ లెవెల్లో సర్వే చేయడం కానీ పనిచేశారండి. అసలు ఉన్న మంత్రులని పేరుకి వాళ్ళకి లైఫ్ టైంలో వాళ్ళకి మంత్రి అయ్యామని చెప్పి పేరుకి మాత్రమే కానీ వాళ్ళు ఏ రకంగానూ పని చేయలేదు. వాళ్ళు పని చేస్తే ఇలా ఎందుకు ఉంటుందండి, ఇలా రిజల్ట్ కూడా రాదు. మరి వీళ్ళు కూడా జస్ట్ వచ్చి అప్డేట్ చూసి వెళ్ళిపోవడం ఏంటంటారు, కరప్షన్ కన్నా మునుగుతారేమో అని కొంతమంది. 100% ఉండదండి. వీళ్ళు ఆ ఇంటెన్షన్తో రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటెన్షన్తో ఉండదు. ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ సరౌండింగ్స్లోకి వచ్చి అంటే ప్రజల్లోకి వచ్చి ఇలా మాట్లాడడం, ఇక్కడ ఉన్న అప్డేట్లు తెలుసుకొని రెక్టిఫై చేయడం, రోడ్ల మీద ఫోకస్ చేయడం, 5-6 నెలల మీద రోడ్ల మీద ఫోకస్ చేయడం ఎలా? ఖచ్చితంగా అది మంచి సైనేనండి. అది మంచి రేపొద్దున ఒక మంచి లీడర్గా ఎదగడానికి గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉండాలని తెలుసుకుంటాను కూడా ఒక మంచి ఆస్పెక్టే అనమాట. ఖచ్చితంగా ఆయన అయితే బాగానే చేస్తారు. అంటే ఇప్పుడు జనరల్గా చూసుకుంటే మనం ఇల్లు కట్టించుకోవాలన్నా ఏదైనా కూడా మనం కూడా దగ్గరుండి చేయించుకోం కదండి. అలాంటిది డిప్యూటీ సీఎం అయ్యి ఉండి ఆయన ఒక హోదాలో ఉండి ఇట్లా ఒక విలేజ్కి కూడా ఆయన వచ్చి రోడ్లు వేసిన తర్వాత అసలు చెక్ చేయడం అనేది ఎలా అనిపించింది? అది చాలా గ్రేట్నెస్ అండి. అది ఖచ్చితంగా ఆ హోదాలో ఉండి గ్రౌండ్ లెవెల్ దాకా రావడం అనేది ఖచ్చితంగా చాలా గ్రేట్నెస్ అండి. ఇలాంటి నాయకులను అసలు మీరు ఎప్పుడైనా చూసారా? ఖచ్చితంగా ఇదివరకు లేరండి. ఇప్పుడు ఖచ్చితంగా ఈయన ద్వారా ఒక ట్రెండ్ క్రియేట్ అవుతుంది, డౌట్ లేదు. గత 5 సంవత్సరాల్లో ఈ రోడ్లు అనేది చూసుకుంటే ఎలా ఉండేయండి?
చాలా చండాలంగా ఉన్నాయండి. చెప్పడానికి కూడా అనవసరం. అది అత్యంత చండాలంగా ఉన్నాయంటే ఇంకా దానికి వర్డ్స్ లేవు లిటరల్గా చెప్పాలి. ఎవరు పట్టించుకోలేదా గత 5 సంవత్సరాల్లో? అస్సలు లేదండి. మరి ఈయన డిప్యూటీ సీఎం అయ్యి 6 నెలలే అవుతుంది కదండి. ఇంత త్వరగా ఇంత మారుమూలం కూడా ఇలాంటి గ్రామాలు ఉన్నాయి అని చెప్పి ఆయన అసలు తెలుసుకొని రోడ్లు వేయించడం అనేది అసలు ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా మంచి సైనేనండి. అదే చెప్తున్నా కదా, చాలా మంచి ప్రోగ్రెస్కి ఇది ఒక నాంది అనుకోవచ్చు. బాబు గారు సీఎంగా ఉండగా ఆయన కింద అప్రెంటిస్ చేస్తున్నట్టే ఖచ్చితంగా ఆయన గైడెన్స్లో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా నేర్చుకో ప్రభుత్వం మీద 100% అండి. మాటలు ఏం చెప్తారు? ఇది మంచి ప్రభుత్వం.